అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 6వ వచనం నుండి 24వ అధ్యాయము 15వ వచనం వరకు. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకుంటుమి. తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను. యూదులందరూ సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి. అప్పుడు అధిపతి మాట్లాడుమని పౌలునకు సైగ చేయగా అతడిట్లనెను, తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకునవచ్చును. దేవాలయంలోనేమి సమాజ మందిరంలోనేమి పట్టణములోనేమి నేను ఎవనితోనూ తర్కించుటయైనను జనులను గుమికూర్చుటయైనను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువు పరచలేరు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలుగబోచున్నదని మీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మత భేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. Acts chapter 24 6 to chapter 24 15. He even tried to profane the temple, but we seized him by examining him yourself. You will be able to find out from him about everything of which we accuse him. The Jews also joined in the charge, affirming that all these things were so. And when the governor had nodded to him to speak, Paul replied, knowing that for many years you have been a judge over this nation, I cheerfully make my defense. You can verify that it is not more than 12 days since I went up to worship in Jerusalem, and they did not find me disputing with anyone
are stirring up a crowd, either in the temple or in the synagogues or in the city. Neither can they prove to you what they now bring up against me. But this I confess to you, that according to the way which they call a sect, I worship the God of our fathers, believing everything laid down by the law and written in the prophets, having a hope in God, which these men themselves accept, that there will be a resurrection of both the just and the unjust.